నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దుఃఖంలో ఉన్న భరతుణ్ణి గుహుడు ఓదార్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం. గుహుడు గంగా తీరమున విశ్రాంతి తీసుకుంటున్న భరతుని సైన్యంను చూసి తన సేవకులతో, ఓ సోదరుల్లారా, ఈ మహా సైన్యంను చూడండి. భరతుడు తనకు లభించిన రాజ్యమును శాశ్వతంగా దక్కించుకోవడానికి తన సేనలతో ముందు మనలను బంధించి తర్వాత రాముని అడ్డును తొలగించాలని ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. కావున మనం మన సేనలతో సిద్ధంగా ఉండాలి. ఒకవేళ భరతుడు శ్రీరామునికి సంతోషం కలిగించడానికి ఇచ్చటికి వచ్చినట్లయితే వారిని సురక్షితంగా గంగానది దాటడానికి మనం సహాయం చేద్దాము అని చెప్పి గుహుడు పండ్ల రసములను, తేనెలను, పట్టు వస్త్రములను మొదలైన కానుకలను తీసుకొని భరతుని వద్దకు స్వయంగా వెళ్ళెను. వారి రాకను గమనించిన సుమంత్రుడు భరతుని వద్దకు వెళ్ళి, ఈ నిషాద ప్రదేశమునకు రాజు గుహుడు శ్రీరాముడికి మంచి మిత్రుడు, అరణ్యంలో దారుల గురించి చక్కగా తెలిసినవాడు. రామలక్ష్మణులున్న ప్రదేశము వీరికి బాగా తెలుసు. అందువల్ల మీ దర్శనానికి గుహుణ్ణి అనుమతించండి అని చెప్పగానే భరతుడు గుహుణ్ణి కలుసుకొనెను. అంతట గుహుడు భరతునికి నమస్కరించి, రాజా, మీ రాక ముందు మాకు తెలియదు, లేదా ముందుగానే స్వాగత సత్కారములు జరిపించేవారము. మేము మీ దాసులము. మీరు ఈ ఫలములను ఆరగించి ఈ రాత్రి ఇక్కడనే గడపవలను అని మా కోరిక అని విన్నవించెను. అప్పుడు భరతుడు, సోదరా, నీ భక్తి శ్రద్ధలు, ప్రియవచనాలే నాకు సంతృప్తిని కలిగించాయి. నువ్వు మా అన్న అయిన శ్రీరాముడికి ప్రియమిత్రుడవు. నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పెను. అప్పుడు గుహుడు భరతునితో, ఓ రాజకుమారా, శ్రీరాముడు ఎవరికీ కీడు చెయ్యలేదు. అట్టి ఉత్తమ సోదరుని కలుసుకోవడానికి ఇట్టి మహాసైన్యంతో ఎందుకు వచ్చినావు? నాకు అర్థం కావటం లేదు. నా సందేహంను తొలగించండి అని అడగగా, స్వచ్ఛమైన మనసు గల భరతుడు, ఓ నిషాదరాజా, శ్రీరామునికి అపాయం కలిగించు ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నా విషయం మీద మీరు సందేహం పడవద్దు. రాముడు నాకు జ్యేష్ఠ సోదరుడు. ఆయన నాకు తండ్రితో సమానము. నేను రాముణ్ణి అయోధ్యకు తీసుకుని వెళ్ళాలి అని ఇచ్చటికి వచ్చి తిని, కావున మీరు వేరే విధంగా భావించవద్దు. ఈ మాటలు విన్న గుహుడు, ఓ రాజకుమారా, నిజంగా నీవు ధన్యుడవు. నీ ప్రయత్నం లేకుండా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. నిజానికి నీ వంటి గొప్పవాడు లోకంలో ఉండరు. నీ కీర్తి చిరస్థాయిగా నిలబడుతుంది అని భరతుణ్ణి మెచ్చుకొనెను. కానీ భరతుడు ఒకవైపు దశరథుడి మరణము, మరోవైపు శ్రీరాముని వినియోగంతో కుమిలిపోయెను. అతని మనస్సు కలవరపాటుకు లోనయ్యెను. అట్టి స్థితిలో గుహుడు భరతుణ్ణి పలు విధాలా ఓదార్చెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.